జునాగఢ్ శాసనం. ఈ జునాగఢ్ శాసనాన్ని వేయించింది శకరుద్రదమనుడు. ఈ రుద్రదమనునికి శాతవాహన రాజు అయినటువంటి వశిష్ఠిపుత్ర పులమావికి మధ్య యుద్ధాలు ఎక్కువ జరిగేది. రుద్రదమనుడు బలవంతుడు కావడంతో వశిష్ఠిపుత్ర పులమావిని ఎక్కువగా ఓడించేవాడు అనమాట. అయితే చాలాసార్లు ఇలా జరిగిన తర్వాత ఈ శకరుద్రదమనుడు ఏం చేస్తారంటే వశిష్ఠిపుత్ర పులమావికి తన కుమార్తె రుద్రదమనికని ఇచ్చి పెళ్లి చేయడం జరుగుతుంది. ఈ విషయాలు వచ్చేసి మనకు జునాగఢ్ శాసనం తెలియజేస్తుంది. జునాగఢ్ శాసనం గురించి దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే సంస్కృతంలో జారీ చేసినటువంటి మొట్టమొదటి శాసనం ఏంటంటే జునాగఢ్ శాసనం. ఈ జునాగఢ్ శాసనాన్ని వేయించింది ఎవరు అని అడిగితే శకరుద్రదమనుడు అని మనం గుర్తుంచుకోవాలి. అలాగే సంస్కృతంలో వేయబడిన మొట్టమొదటి శాసనం ఏంటి అంటే జునాగఢ్ శాసనము అనేసి గుర్తుంచుకోవాలి. తర్వాత మనకి శాతవాహన యొక్క జన్మ సిద్ధాంతాల గురించి మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాము. జునాగఢ్ శాసనం వేయించింది ఎవరంటే శకరుద్రదమనుడు అనేసి గుర్తుంచుకోండి. ఓకే, లెట్స్ స్టాప్ హియర్.